హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రవ్స్ అండ్ భాను వ్లాగ్స్. ఈరోజు నేను నా వీకెండ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైము. సో మీ అందరు కూడా ఇలాంటి వ్లాగ్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈరోజు అయితే సాటర్డే మార్నింగ్ 7:30 అలా లేచేసి చిన్నోడు కూడా నాతో పాటు లేస్తాడు. మార్నింగే లేచి ఫస్ట్ అయితే పాలైతే నేను కాచి పెట్టేస్తాను. సో భాను లేయడానికి ఇంకా టైం పడుతుంది. సో తను లేచాక తను కాఫీ అయితే ఇచ్చేస్తాను. ఇంకా అలానే నేను చిన్నోడికి కూడా రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్కి. సో ఇంకా నేను పాలు పెట్టేసి చిన్నోడికి రాగి జావ అయితే సైమిల్టేనియస్గా ఒకేసారి చేసుకుంటాను. ఇంకా చిన్నోడు అయితే నా దగ్గరే ఉంటాడు. మార్నింగ్ ఇంకా దిగమన్నా దిగడు. సో ఇంకా అలా ఎత్తుకొని సో అన్ని పనులు అయితే చేసేసుకుంటాను ఫాస్ట్గా. ఇంకా అలా కూర్చోబెట్టుకొని ఏదో ఒకటి కిచెన్ ఐటమ్ ఇస్తూ ఉంటే స్పూన్స్ అవి అడుగుతూ ఉంటాడు. సో ఇంకా ఏదో ఒకటి ఇస్తూ ఉంటే అడుగుతూ ఉంటాడు. సో అలా నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వాడికి ప్రిపేర్ చేసేస్తాను. డైలీ అయితే రాగి జావ అయితే పెట్టను. సో ఆల్టర్నేటివ్ డేస్ అయితే రాగి జావ పెడతాను. మధ్యలో సీరియల్ అలానే ఓట్స్ అయితే పెడతా ఉంటాను. సో రాగి జావ మంచిగా ఇష్టంగానే తింటాడు. సో అందుకని రాగి జావ కూడా మంచిది కదా, ఐరన్ రిచ్ ఫుడ్ అనేసి రాగి జావ అయితే పెడతాను. ఇక్కడ రాగి జావ అయితే రెడీ అయింది. అలానే పాలు కూడా బాయిల్ అవుతున్నాయి. గుడ్ మార్నింగ్ సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పేట్లు లేపుతా. గుడ్ మార్నింగ్ అమ్మ కిసి పెట్టు గుడ్ మార్నింగ్ చూడు. గుడ్ మార్నింగ్ రాగి జావ అయితే చల్లగా అయ్యే గ్యాప్లో నేనైతే ఒకసారి ఇల్లు అయితే ఊడ్చేసుకుంటాను. సో ఇంకా చిన్నోడు కింద వెళ్తే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వాడికైతే చీపురు కట్ట అయితే కావాలి. సో అది కావాలని వస్తూ ఉంటాడు. ఇంకా అందుకే నేను వాడి ఫీడింగ్ చైర్లో కూర్చోబెట్టేసి నేనైతే ఇల్లు అయితే ఊడ్చుకొని చేస్తాను. సో అక్కడ టాయ్స్ బాల్స్ ఏమైనా వేస్తే అందులో ఆడుకుంటుంటాడు. సో అది కూడా ఆడడు. ఆ బాల్స్ అన్నీ తీసి కింద వేస్తూ ఉంటాడు. అవి మనమైతే తీసిస్తూ ఉండాలి. ఇలా చాలా నాటీ అయితే అయిపోతున్నాడు. ఇప్పుడు ఏదో ఒకటి అందులో కూర్చుంటే చాలు అనేసి నేను అందులో కూర్చొని పెడతాను. సో ఇంక వాడు వేస్తూ ఉంటే నేను తీసిస్తూ ఉంటాను. ఇల్లు ఊడ్చేసాక ఇంకా తనకైతే 8 o'clock అలా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తాను. సో ఇలా బుక్స్ ఏవన్నీ ఇస్తూ ఉంటూ అందులో నేను చెప్తూ ఉంటే తనైతే చూస్తూ ఉంటాడు. సో అలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తాను. చాలా మటుకు ఇలా టాయ్స్ అలానే బుక్స్ ఇస్తూనే బ్రేక్ఫాస్ట్ అయితే చేపిస్తాను. సో స్క్రీన్ టైం అయితే చాలా తక్కువ. సో ఎప్పుడు ఇంకా తినలేదు అన్నప్పుడు మాత్రమే కొద్దిసేపు తినే వరకు టీవీ పెట్టి రైమ్స్ అవి చూపిస్తూ పెడతానే తప్పితే సో అదే పనిగా టీవీ అయితే చూపించాను. సో ఇవన్నీ బుక్స్ అన్ని ఉంటాయి తనవి చూపిస్తూ ఉంటే తనైతే ఆలకిస్తూ ఉంటాడు. సో ఎంజాయ్ చేస్తాడు బుక్స్ తను. సో అలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేపిస్తాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే రాగి జావ అయితే నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు, తినేస్తాడు. ఒక బుక్తో తినేయడు. సో వాడికి మల్టిపుల్ బుక్స్ ఇస్తూ అలా తినిపిస్తూ ఉండాలి. సో ఇక్కడ మళ్ళీ ల్యాప్టాప్కి అయితే వచ్చాడు. సో ల్యాప్టాప్ చూస్తూ తినేసాడు బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా నేనైతే ఇక్కడ పాలైతే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ కోల్డ్ అయింది అనేసి నేనైతే పసుపు పాలు మిరియాలు వేసుకొని తాగుతున్నాను. సో ఇలా నేను పాలు తాగుతూ తనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కొద్దిసేపు అయితే ఆడిపిస్తాను. సో ఒక పక్క నేను పాలు తాగుతుంటాను, తనకైతే ఇంకా ఆడిపిస్తూ అలా అయితే కొద్దిసేపు ఆడుకుంటాడు. సో ఇంకా ఏదో ఒక టాయ్స్ ఇస్తూ తనైతే ఆడిపిస్తూ ఉండాలి. ఎక్కువైతే ఏడవడు. ఇంకా మనిషి ఒకరి పక్కన కూర్చొని తనైతే ఆడిపిస్తూ ఉంటే ఆడుకుంటాడు. చాలా క్రాంకీ అవ్వడం ఏడవడం అలా ఏమీ ఉండదు. సో జస్ట్ వాడి పక్కన ఒక మనిషి అయితే ఉండాలి. సో డే అంతా ఆడుకోమంటే ఆడుకుంటాడు. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాడు కదా, ఇక 1 hour అలా మంచిగా ఆడుకుంటాడు. ఇప్పుడైతే టైం 8:45 అయిపోతుంది. సో నేను కాలుగా చేసిన వాడికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా 7 o'clockకి లేచాడు ఈరోజు. ఇప్పుడైతే పడుకుంటాడు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే 8:45 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఆయన పడుకోవడానికి ఒక 1/2 hour అవుతుంది. సో ఇప్పుడైతే తను పడుకొని పెట్టాక నాకైతే ఇంకా ఇల్లు ఒకసారి మాపు పెట్టేసి పూజ అయితే చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆయన పడుకోబెట్టేద్దాం. ఇక్కడైతే పడుకోబెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. సో మినిమం అంటే 1/2 hour, మ్యాక్సిమం 1 hour అయితే పడుతుంది తను పడుకోబెట్టడానికి. ఇలా ఎత్తుకొని తిప్పుతాను కొద్దిసేపు. అలా కూడా పడుకోలేదంటే ఇంకా ఉయ్యాల్లో ఊపేస్తాను. సో ఇలా ఎత్తుకుంటే సర్కస్లు అయితే చేస్తాడు. సో లేయడం చూడండి ఎలా లేస్తున్నాడో, అలా లేస్తూ పడుకోవడం అయితే సతాయిస్తాడు.
సో పడుకోవడానికి తనకి ఇష్టం ఉండదు, కానీ నిద్ర వస్తుంటుంది, కానీ పడుకోవడం ఇష్టం ఉండదు. సో ఆడుకోవాలని ఉంటాడు. సో నేనైతే వాడికి తెలుసు నిద్ర వస్తుందని, కానీ క్రాంకీ అయితే అయిపోతాడు. సో అందుకే పడుకోబెట్టేస్తాను బ్రేక్ఫాస్ట్ అయ్యాక. సో ఇంకా ఇక్కడ ఉయ్యాల్లో వేసేసి ఊపేస్తే ఒక 1/2 అవర్కి అయితే పడుకునేసాడు ఈరోజు. సో ఇంకా నేను ఫాస్ట్గా స్నానం అయితే చేసేసుకొని వచ్చి పూజ అయితే చేసేసుకున్నాను. సో తను పడుకుంటే నేను పూజ చేసుకోగలుగుతాను, మార్నింగ్ లేకుండా ఉంటే మార్నింగ్ పూజ కుదరదు ఇంకా. సో ఇంకా ఈవినింగ్ మళ్ళీ చేసేసుకుంటాను. సో నాకు మార్నింగ్ పూజ చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది, మంచిగా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. సో ఇంకా నేను పూజ అయితే అయిపోయాక టీవీలో అయితే దేవుడి పాటలు అయితే పెట్టేస్తాను. సో అప్పటికి చిన్నోడైతే ఇంకా నేను పూజ అయిపోయే లోపల చిన్నోడైతే లేసేసాడు. సో ఇంకా టీవీ పెడితే ఇంకా అందులో దేవుడి పాటలు వస్తే చాలా ఇంట్రెస్ట్. ఎక్కడ దేవుడి సాంగ్ వచ్చినా దండం పెడుతూ ఉంటాడు. సో ఇంకా అలా టీవీ చూస్తూ దండం పెట్టుకుంటూ ఉంటాడు. సో చాలా ఇంట్రెస్ట్ దేవుడు అంటే. సో నేను రోజు పూజ చేశాక నేను దేవుడి పాటలు అయితే పెడతాను, తనకు కూడా నేర్పిస్తాను. సో దేవుడు దండం పెట్టాలి అని తనకు కూడా చాలా ఇంట్రెస్ట్గా దండం పెడుతూ ఉంటాడు. ఇంకా నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళ డాడీ అయితే లేచాడు, చిన్నోడైతే వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు. ఈ గ్యాప్లో నేనైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళ డాడీ అయితే ఇడ్లీ అయితే తినడు, ఓట్స్ అయితే తింటాడు. సో ఇంకా నాకు చిన్నోడికి అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాము. చిన్నోడు కూడా ఒక ఇడ్లీ అయితే తింటాడు. అలాగే నేను ఇక్కడ చామదుంపల కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను లంచ్కి. అందుకే చామదుంపలు నేను వాష్ చేసి ఒకసారి కుక్కర్లో పెట్టేద్దాము, విజిల్ పెడితే మధ్యాహ్నం ఉంటుంది కదా అనేసి కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ అయితే పెట్టేస్తాను. సో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారు కదా చామదుంపలు ఎంత పెద్దగా ఉంటాయో. సో టేస్ట్ అయితే అంత ఇండియాలో ఉన్న టేస్ట్ అయితే రాదు, బట్ ఏదో ఒకటి సాటిస్ఫై అవ్వాలి అనేసి అదైతే తెచ్చుకున్నాం ఈరోజు. సో ఇడ్లీ కూడా రెడీ అయింది. అలానే ఇక్కడ చిన్నోడి కూడా నేను ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే సోయా రైస్ చేద్దామని చిన్నోడికి క్యారెట్స్ అయితే కట్ చేస్తున్నాను. సో ఇంకొద్దిసేపు వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు కదా, ఈ లోపల నాకు ఆఫ్టర్నూన్కి కావాల్సిన పనులన్నీ చకచకా చేసేసుకుంటాను. ఇవి కట్ చేసి పెట్టాక ఇంకైతే నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దామనేసి ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను. సో చట్నీ అయితే ఏం చేయలేదు ఈరోజు, మమ్మీ పంపించిన కారప్పొడి ఉంది. సో అందులోకి నెయ్యి వేసుకొని ఇడ్లీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనేసి ఈరోజు చట్నీ కూడా చేయలేదు. సో ఇలా తినడం నాకు చాలా ఇష్టం. సో కారప్పొడిలో కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడిగా ఇడ్లీని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. సో ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇంకా టైం అయితే 10:45 అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. వాళ్ళ డాడీ అయితే చిన్నని అయితే ఎత్తుకో ఉన్నాడు. సో ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. వద్దా? ఎందుకు తింటావు మరి? తిని నువ్వు ఎందుకు కూసేది? వద్దా? తినాలి, ఊయకూడదు. తిను, దండం పెట్టుకో. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక చిన్నోడికి అయితే స్నానం అయితే చేపించేశాను. సో స్నానం చేశాక ఇంకా తనైతే దేవుడి దగ్గరికి తీసుకొచ్చేస్తాం. ఒకసారి దేవుడి దగ్గర తీసుకొస్తే అక్కడ ఉన్న గంట అయితే తీసుకొని గంట కొడతాడు. గంట కొట్టాక అక్కడ దండం పెట్టుకునేసి దేవుడి దగ్గర ఉన్న కాయ అయితే తీసుకొని అప్పుడు వస్తాడు. సో ఇది ఒక డైలీ రొటీన్ అయిపోయింది. మంచిగా ఆ డైలీ రొటీన్ తనకు అలవాటైంది. సో మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది తను అలా దేవుడి దగ్గరికి వచ్చి మంచిగా దేవుడికి దండం పెట్టుకుంటుంటే. ఇక్కడైతే మేము గుడికి అయితే వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. సో సడన్గా భానుకి ఎందుకో గుడికి వెళ్ళాలనిపించింది. ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్గా రెడీ చేసి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము లాస్ట్ అక్టోబర్కి అయితే వెళ్ళాము చిన్నోడి బర్త్డేకి. అప్పటి నుంచి మళ్ళీ అయితే గుడికి వెళ్ళలేదు. సో ఈరోజు అయితే అలా కుదిరిపోయింది. సో అనుకోకుండా అయితే గుడికి అయితే వెళ్తున్నాము. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో మా ఇంటి నుంచి ఇది హార్డ్లీ ఒక 20 మినిట్స్ అయితే డ్రైవ్ ఉంటుంది. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలాసార్లు అయితే చూపించాను నేను
వీడియోస్లో. సో చిన్నోడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో దేవుణ్ణి చూస్తూ వాటి నమస్తే పెడుతూ ఉన్నాడు. చూడండి ఎలా నమస్తే పెడుతున్నాడో. సో మొత్తం టెంపుల్లో ఉన్నంతసేపు వాడు నమస్తే పెడుతూ దేవుణ్ణి అలానే చూస్తూ ఉన్నాడు. చిన్నోడైతే బాగా ఎంజాయ్ చేశాడు గుళ్ళో. సో అక్కడ ఉన్నంతసేపు దేవుడికి నమస్తే పెడుతూనే ఉన్నాడు. మాకు కూడా దర్శనం అయితే బాగా జరిగింది. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అనుకోకుండా వచ్చిన మంచిగా హారతి అయితే మాకు దొరికింది. సో చాలా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు తిరుపతి ప్రసాదం కూడా దొరికింది. భానువాళ్ళు ఆఫీస్కి లేవు, ఇండియాకి వెళ్ళి తనకు తిరుపతి నుంచి లడ్డు తీసుకొచ్చి ఇక్కడైతే ప్రసాదంలాగా పెట్టింది. సో చాలా హ్యాపీ అనిపించింది మాకు. తిరుపతి ప్రసాదం కూడా దొరికింది అనుకోకుండా వచ్చినందుకని. సో దర్శనం అంతా అయిపోయాక పక్కనే క్యాంటీన్ ఉంటుంది. అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి అయితే వెళ్తున్నాము. సో క్యాంటీన్ అయితే ఈరోజు సాటర్డే కదా, ఫుల్ రష్ ఉంది. చూడండి ఎంత రష్ ఉందో. సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. మనకి ప్రాపర్ ఇండియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది. సో ఇడ్లీ, వడ, దోశ అలానే స్వీట్స్ కూడా దొరుకుతాయి, ఇండియన్ స్వీట్స్. చాలామంది బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడైతే తింటారు. అంత బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. సో నేనైతే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసాను. తను భాను అయితే ఏం తినలేదు. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఏదైనా లైట్గా తీసుకొస్తానని వెళ్ళాడు. మా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. సో మేమైతే ఇక్కడ చోలే భటూరా, ఆలు బజ్జీ అలానే బజ్జీ అయితే తీసుకొని వచ్చాడు. సో టేస్ట్ అయితే చాలా బాగున్నది. బాగుందా? అక్కడైతే తిన్నాక ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇంటికైతే వచ్చేసాము. టైం అయితే లేట్ అయిపోయింది. ఈరోజు 2:30 అయిపోయింది. చిన్నోడు కూడా లంచ్ లేట్ అయింది. ఇంకా తనకి అన్నీ కట్ చేశాను కానీ ఇంకా హడావిడిలో ప్రిపేర్ చేయడం కుదరలేదు లంచ్. ఇంకా సీరియల్ అయితే పెట్టేశాను. రెడీమేడ్ అదైతే పెట్టేసేయచ్చు కదా ఫాస్ట్గా అనేసి. తను కూడా నిద్రకైతే వచ్చేసాడు. సో యూజువలీ స్నానం చేయించిన తక్షణ పడుకుంటాడు. ఈరోజు తన న్యాప్ కూడా మిస్ అయింది. ఇంకా అక్కడ టెంపుల్కి వెళ్ళాం కదా, న్యాప్ కూడా మిస్ అయింది. ఇంకా ఫాస్ట్గా తినిపించేసి తనైతే పడుకోబెట్టేయాలి. మంచి నిద్రలో ఉన్నాడు కదా, ఈరోజు అయితే 15 మినిట్స్లోనే మంచిగా పడుకునేసాడు. సో ఇంకా తనైతే పడుకున్నాక ఇప్పుడు టైం అయితే 2:30 అయింది చూడండి. ఇంకా ఇప్పుడు నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ అక్కడ తిన్నాం కాబట్టి సో కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు. ఇంకా మార్నింగ్ నేను చామదుంపలు ఉడకబెట్టి పెట్టాను కాబట్టి ఇంకా చామదుంపల కర్రీ అయితే చేసేస్తున్నాను. చిన్నోడికి కూడా అలానే సోయా రైస్ అయితే చేస్తాను తను లేచే లోపల. ఇంకా భాను అయితే షాప్కి అయితే వెళ్ళాడు. సో తనకి ఫిష్ కర్రీ తినాలని అనిపిస్తుందంట. సో ఫిష్ తీసుకొస్తానని అయితే షాప్కి అయితే వెళ్ళాడు. నేను ఇంకా ఫాస్ట్గా చామదుంపల కర్రీ అయితే చేస్తున్నాను. చామదుంపల కర్రీ అయితే నేనేమి ఎక్కువ షూట్ చేయలేదు. సో ఫాస్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా తను లేచే లోపల అనేసి కొద్దిగా అయితే షూట్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఒక బాండిల్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆవాలు అలానే ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయితే చేసుకున్నాను. అందులోనే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. అది ఫ్రై అయ్యాక ఒక టమాటో అయితే యాడ్ చేసుకొని ఆ టమాటోస్ కొద్దిగా స్మాష్ అయ్యాక అందులో ఉప్పు, కారం, పసుపు అలానే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటాను. అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ చింతపండు పులుసు యాడ్ చేశాక ఇది మంచిగా మరగాలి. మరిగాక ఇందులో మనము ఉడకబెట్టి పెట్టుకున్న చామదుంపలు కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఈరోజు అయితే మసాలా ఏం వేయట్లేదు. యూజువల్లీ అయితే మసాలా వేస్తాను. సో కొద్దిగా కొబ్బరి, శనగలు అలానే వెల్లుల్లిని దంచి ఇందులో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఆల్రెడీ ఈరోజు లేట్ అయిపోయింది కదా అనేసి నేను మసాలా ఏం వేయకుండా జస్ట్ ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి చేస్తున్నాను. సో మీకు కావాలంటే అలా కూడా చేసుకోండి, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఈరోజు అయితే సింపుల్గా ఇలా చేసేస్తున్నాను. ఇంకా కర్రీ అయిపోయే లోపల షింక్లో సామాన్ కూడా చాలా ఉన్నాయి, ఇంకా వాష్ చేయాలి. ఇవన్నీ వాష్ చేసి అలానే డిష్ వాషర్లో కొన్ని సామాన్ ఉన్నాయి అవన్నీ తీసి సర్దేసి ఇంకా వాష్ చేసినవన్నీ అందులో అయితే ఫిల్ చేయాలి. ఇంకా తను ఎప్పుడు లేస్తాడో తెలియదు. ఒక్కొక్కసారి 1 అవర్కి లేస్తాడు, ఒక్కొక్కసారి ½ అన్ అవర్కి లేస్తాడు. సో అంత లోపల నేను ఇవన్నీ ఫినిష్ చేసుకోవాలి. సో ఈ మధ్యలో ఆల్రెడీ ఒకసారి అయితే లేచాడు. సో ఇంకా నేను మళ్ళీ తనని పోయేసి పడుకోబెట్టేసి మళ్ళీ వచ్చి సామాన్ అయితే వాష్ చేస్తున్నాను. గిన్నెలన్నీ తోమేసరికి టైం అయితే ఇప్పుడు 3:40 అయింది. ఇంకా చిన్నోడికైతే సోయా రైస్ చేసేసాను. సో ఇంకా తను లేస్తే తనకైతే
ఫీడ్ చేయొచ్చు. ఇంకా చామదుంపల కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇలా థిక్గా వస్తే ఇంకా స్టవ్ కట్టేసుకొని సర్వ్ అయితే చేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. ఇప్పుడైతే నేను లంచ్ అయితే చేసేస్తున్నాను. సో అక్కడైతే తీసుకున్న ఆలూ బజ్జీ కూడా ఇంటికి తెచ్చుకున్నాము. అక్కడ ఫుల్ ఫినిష్ చేయలేదు. సో ఇంకా నేను ఆలూ బజ్జీ వేసుకొని అలానే చామదుంపల కర్రీ వేసుకొని లంచ్ చేసేస్తున్నాను. నా లంచ్ అయ్యే గ్యాప్లో తనైతే లేసేస్తాడు. సో ఎప్పుడు లేస్తాడో తెలీదు. ఇంకా ఫాస్ట్గా అయితే లంచ్ చేసేద్దాం. నా లంచ్ కరెక్ట్గా ఫినిష్ అయింది. సరేనా అలా కూర్చున్నాను. చిన్నోడు కూడా లేచేసాడు. సో ఇంకా తనకైతే ఇంకా లంచ్ అయితే పెట్టేస్తున్నాను. తనకైతే సోయా రైస్ చేశాను కదా, అదే పెట్టేస్తున్నాను. తింటాడు. సోయాలో ప్రోటీన్ ఉంటుంది కదా, సో తనకైతే నచ్చుతుంది. సోయా రైస్ అయితే తింటాడు ఇష్టంగానే. సో ఏదన్నా ఇష్టంగానే తింటాడు. జస్ట్ కొద్దిగా మనం పేషెన్స్తో కొద్దిగా పెడుతూ ఉంటే తింటాడు. సో తిన్నాక నేనైతే ఇక్కడైతే కొద్దిసేపు తనని ఎంగేజ్ చేస్తున్నాను. సో ఇలా ఆడిపిస్తూ ఉంటే ఆడుతూ ఉంటాడు. నేను కొడతా. ప్రెస్ డాగ్ పప్పి ఏది? పప్పి ఎక్కడ ఉంది చూపి. బహు పప్పి ఏది? డాగ్ పప్పి ఎక్కడ ఉంది? అక్కడుందా? అక్కడుందా డాగ్? అవునా? ఇంకా వాళ్ళ డాడీ కూడా షాప్కి వెళ్ళేసి వచ్చాడు. అలానే అమెజాన్లో కొన్ని టాయ్స్ అయితే ఆర్డర్ చేశాడంట. అవైతే డెలివరీ అయ్యాయి. సో అవైతే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము. ఈ జెసిపి అయితే ఆర్డర్ చేశాడు. సో ఇలా ఇందులో బాల్స్ వేస్తూ ఉంటే అవైతే పాపప్ అవుతూ ఉంటాయి. అలానే మళ్ళీ అందులోనే పడుతూ ఉంటాయి. సో ఇలా అయితే చాలా బాగుండే టాయ్. చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. అలానే ఇంకో టాయ్ కూడా ఆర్డర్ చేశాడు. ఇది వచ్చేసి క్యూట్ పప్పి. ఈ పప్పి వచ్చేసి మనము కింద బటన్ ఉంటుంది, అది ఆన్ చేస్తే సో అలా మంచిగా రియల్ పప్పి లాగే అది మూవ్ అవుతూ ఉండే. యూజువల్లీ చిన్నోడికి ఏ కొత్త టాయ్ వచ్చినా అది భయపడతాడు దాన్ని పట్టుకోవడానికి. బట్ ఈ పప్పి అయితే చాలా ఎంజాయ్ చేశాడు. దాన్ని పట్టుకోవడం, లాగడం, ముద్దు పెట్టుకోవడం, అలా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాంతోనే ఆడాడు. సో అలానే నేను ఈవినింగ్ కొద్దిగా ఫ్రూట్ కూడా పెట్టేస్తున్నాను ఆ పప్పి ఆడుతున్నాడు అనేసి. సో నాకు ఈరోజు పప్పితోటి ఫ్రూట్ పెట్టడం కూడా ఈజీ అయిపోయింది. సో ఇలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ పప్పి అయితే చూడడానికి అయితే రియల్ పప్పిలాగే అనిపించింది. చాలా క్యూట్గా ఉంది అది. మేమైతే ఇప్పుడు 6:30 అవుతున్న టైము బయటికి అయితే స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 25 మినిట్స్ టైంలో ఇండియన్ స్టోర్ ఉంటుంది. అక్కడైతే గ్రాసరీకి అని అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది. వెజిటేబుల్స్ అలానే గ్రాసరీస్. సో ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది మేము అక్కడికైతే వెళ్ళక. సో ఈరోజు అయితే వెళ్తున్నాము. గ్రాసరీ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు. సో ఇక్కడైతే మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి. అలానే అన్నీ ఫ్రెష్గా కూడా ఉంటాయి. మనకి ఇక్కడైతే పెద్ద ఇండియన్ స్టోర్ అంటే పటేల్ బ్రదర్స్. సో ఇక్కడ మనకి ఆల్ వెరైటీస్, మనకి ఎలాంటి ఇండియన్ వెజిటేబుల్ కావాలో అలానే గ్రాసరీ కావాలో ఇక్కడైతే దొరుకుతాయి. సో చూసారు కదా, అన్ని ఆకుకూరలు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ప్రైస్ కూడా కొద్దిగా ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువే ఉంటాయి, బట్ ఫ్రెష్గా అయితే ఉంటాయి. సో చూసారా, ఇవన్నీ పప్పుల సెక్షను. అలానే ఇక్కడ ఫ్రోజన్ పరాటాసు, సమోసాసు, అలానే అన్ని ఫ్రోజన్ ఐటమ్స్ అయితే ఇందులో ఉంటాయి. మనకి ఏవి కావాలో అదైతే పిక్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ చింతకాయలు అలానే ఏమంటారు వేరుశనగలు కూడా ఉన్నాయి. సో మాదైతే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది.
సో మేము ఆల్రెడీ లేట్గా వచ్చాము, 8:45కి అలా క్లోజ్ అయిపోతుంది ముందు. బట్ ఇప్పుడైతే టైమింగ్ చేంజ్ చేసేసారు, 7:45కి అలా క్లోజ్ చేసేస్తున్నారు. సో ఇంకా మేము ఫాస్ట్గా అయితే తీసేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా మొత్తం వీడియో తీసి డీటెయిల్గా చూపించడం అయితే కుదరలేదు. నెక్స్ట్ టైం అయితే డీటెయిల్గా చూపిస్తాను. సో ఇదే పటేల్ బ్రదర్స్. సో అక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాము. సో మా బిల్లు ఎంత అయింది, మేము ఎంత కొన్నాము అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా మేమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈరోజు మా బిల్ అయితే $170 అయితే అయింది. మొత్తం మేము కొన్నదైతే ఇవి వెజిటేబుల్స్, అలానే రైస్ అయితే కొన్నాము. సో మొత్తం వెజిటేబుల్స్కే మాకు ఈరోజు అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 13,000 రూపీస్ అయితే అయింది ఈ మంత్ వెజిటేబుల్స్కి మాత్రమే. సో ఇది ఈరోజు వ్లాగ్. ఈ డే ఇన్ మై లైఫ్ అయితే ఇలా నడుస్తుంది నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో మీ అందరు కూడా ఇలాంటి బ్లాగ్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.